కొడంగల్ నియోజకవర్గం కోస్గి పట్టణంలో ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ప్రపంచ జానపద కళాకారుల జాతర ఘనంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన కళాకారులు వారి యొక్క కళా ప్రదర్శన నిర్వహించేందుకు కోస్గి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు చేరుకున్నారు. ఇక కోస్గి కాంగ్రెస్ నాయకులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా డప్పు చప్పులతో, డోలు వాయిద్యాలతో వివిధ కళాకార రూపాలు ప్రదర్శిస్తూ కోస్గి పట్టణంలోని ఏబీకే ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై పలువురు ప్రదర్శనలు నిర్వహించారు. డప్పు కళాకారుల ప్రదర్శన, కోలాటం, అడుగుల భజన, వీధి నాటక ప్రదర్శన, తోలుబొమ్మల ప్రదర్శన, వివిధ రకాల ప్రదర్శనలు చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కళాకారులను గుర్తించి గౌరవ వేతనం అందించాలని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కళా రాష్ట్ర అధ్యక్షులు వంగ శ్రీనివాస్ గౌడ్ కోరారు. అదేవిధంగా కళాకారులకు 50% రాయితీపై ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు పాసులు అందించాలన్నారు. గత ప్రభుత్వంలో కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క కళాకారునికి కూడా తెలంగాణ సాంస్కృతిక కళాకారునిగా గుర్తించలేదని నారాయణపేట జిల్లా సాంస్కృతిక కళాజాత జిల్లా అధ్యక్షులు సాయిలు వివరించారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి సాయిలు కావచ్చు, ఇంకా మన యొక్క జనార్దన్ కావచ్చు, మిగతా సీనన్న కావచ్చు, ఏదో ఒక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత వచ్చినా వాళ్ళు దాన్ని బతికిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన గండిడికి వెళ్ళి వచ్చిన చాలా మంది మిత్రులు వాళ్ళు ఏదైతే దాదాపు 10 ఏళ్ల క్రితము 15 ఏళ్ల క్రితం మనము ఇంటి దగ్గర ఆటలు కట్టి మాట్లాడుకునే ఒక గొప్ప సంస్కృతిని మళ్ళీ కండ్ల ముందు తీసుకొస్తున్నారు. నిజంగా చాలా మంది ఈ రోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అనేక మంది వేదికల మీద చాలా మంది లీడర్స్ మాట్లాడతారు. కానీ లీడర్స్ మాట్లాడే ముందు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కావచ్చు, వాళ్ళు భవిష్యత్తులో ఏం చేస్తారనే విధానాన్ని ఈరోజు ప్రజలకు తీసుకుపోయే ఏకైక వాయిస్ మీరందరూ. ఈరోజు చాలా మంది ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకుంటే చాలా మంది రాలేరు. ఈ రోజు వాళ్ళ ఎలక్షన్ సందర్భంలో వాళ్ళకి కావాలి మన పాట కావాలి, మన మాట కావాలి, మన ఆలోచన కావాలి, మన శ్రమ కావాలి. కానీ ఈరోజు ఈ సమాజ హితం కోసం, ఈ సమాజం బాగుండాలి, ఈ సమాజంలో ఉన్నటువంటి మన యొక్క ఉమ్మడి సంస్కృతి ముందుకు పోవాలంటే ఖచ్చితంగా మీలాంటి వ్యక్తులు. ఈరోజు చాలా మంది చూస్తే చాలా సంతోషమైంది. నాకు దాదాపు పొద్దుగుల 12 గంటలకు వచ్చిన అయినా ఖచ్చితంగా మనం అందరం వీళ్ళని కలవాలే, మాట్లాడాలి, వీళ్ళ ఆలోచన పంచుకోవాలనే ఆలోచనతో వెయిట్ చేసిన నాకు అవకాశం ఇచ్చిండ్రు. నేను ఒక తెలుగులో PhD చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ మాట్లాడే ప్రతి విధం తోలుబొమ్మలాట కావచ్చు, యక్షగానం కావచ్చు, ఇవన్నీ నేను తెలుగులో PhD చేస్తున్నా కాబట్టి జానపదాలు మనకు తెలుసు. ఏదైతే మన పూర్వీకులు నేదునూరి గంగాధరం కావచ్చు, అదేవిధంగా బిరుదు రామరాజు కావచ్చు, నాయని కృష్ణకుమారి కావచ్చు, జానపద సాహిత్యాన్ని రక్షించి భద్రంగా మనకు అందించిన వాళ్ళు మన యొక్క జానపద సాహిత్యం తెలుగు సాహిత్యంలో చాలా మంది ఉన్నారు. ఇంతకుముందు మన అంజన చెప్పిండు, ఏదైతే గిడుగు రామ్మూర్తి గారు ఏదైతే సంస్కృతమే కావాలి, సంస్కృతమే మాట్లాడాలి అన్నప్పుడు కాదు, ప్రజలు మాట్లాడే మాటలే, ప్రజల వ్యవహారంలో మాటలే, అదే భాష, అదే సంస్కృతి అని మనమందరం ఈ రోజు నాటకాల్లో కానీ ఈ రోజు వేషంలో మాట్లాడే ప్రతి మాటకు జీవం పోసిన వ్యక్తి